సో మనం ఇవాళ కూడా సక్సెస్ఫుల్ గా ఇంకో సినిమా చూడడం జరిగింది అనమాట. కాకపోతే ఇవాళ మనం డబ్బింగ్ సినిమా చూసాం, తమిళ డబ్బింగ్, తెలుగులో ఆడియో పెట్టుకుని చూసాం. సిరాయి అని చెప్పేసి అది Z5 లో ఉంది. మూవీ అయితే చాలా చాలా బాగుంది, నాకైతే నచ్చింది, మంచి ఎంగేజింగ్ గా ఉండింది. సో ఆ మూవీలో యాక్ట్ చేసిన ఇద్దరు అంటే లైక్ చిన్న హీరో అండ్ హీరోయిన్ ఉంటారు క్యారెక్టర్స్, వాళ్ళిద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్యన బాండ్ గానీ కెమిస్ట్రీ గానీ చాలా బాగుంది, ప్యూర్ గా న్యాచురల్ గా యాక్ట్ చేశారు వాళ్ళిద్దరు. అండ్ మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో కాప్ కింద యాక్ట్ చేసిన అతను, కానిస్టేబుల్ లాగా, అతను కూడా ఒక గుడ్ కాప్ ఎలా ఉంటాడు మనకి జనరల్లీ సినిమాల్లో వాల్యూస్ ఉన్న అతను ఒక కాప్ అయితే ఎలా ఉంటాడు అనేది అతను కూడా చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ నాకు స్టోరీ పరంగా చూసుకుంటే స్టోరీ నాకు కొంచెం మన ఓల్డ్ నిరీక్షణ సినిమా ఉంటుంది కదా, భానుచందర్ అండ్ అమ్మాయి పేరు మర్చిపోయాను నేను. సో మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆ మూవీలో సాంగ్ బాగా వైరల్ అయింది. సో బేసిక్ గా అదే మూవీ కాన్సెప్ట్ లో ఉంది. బట్ ప్రిటీ మచ్ అదేంటంటే యావజ్జీవ కారాగార శిక్ష లాగా వేసేస్తారు భానుచందర్, కానీ ఇందులో అంత ఏం వేయరు. సో సిమిలర్ గా అంతే ఉంటుంది స్టోరీ ఆల్మోస్ట్. సో ఎవరైనా చూడకపోతే నేనైతే రికమెండ్ చేస్తాను, నాకైతే బాగా నచ్చింది, ఎంగేజింగ్ గా ఉండింది మూవీ. తమిళ వాళ్ళు వచ్చి నాకేం డబ్బులు ఇచ్చుకున్నాను, ఏం చేయమనలేదు, అందుకని నాకు ఊరికే మన కమెంట్స్ లో ఎవరో పెడితే చూడండి అక్క అంటే చూశాను. సో బాగుంది మూవీ, ఎంగేజింగ్ గా అనిపిస్తుంది, టైం పాస్ మంచిగానే. సో సక్సెస్ఫుల్ గా ఈ వారం అంతా మనం వర్క్ అయిపోయాక ఓ సినిమా వేసాం, దాన్ని మనకి ఎలా అనిపించింది ఏమిటి అనేది చెప్పడం జరిగింది. సో మనకి సినిమా ఓటీటీలో బోల్డ్ వచ్చేసి ప్రతి సినిమా చూద్దాం అనుకుంటున్నాను, అంటే ఆ సినిమా ఎందుకు బాగుంది అనేది చూద్దాం అనుకుంటున్నాను, బాగోపోతే ఎందుకు బాగాలేదు అనేది కూడా చూద్దాం అనుకుంటున్నాను. అవన్నీ చూసేసి నా ఒపీనియన్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ వీక్ లో చూసిన అన్ని మూవీస్ లో కల్లా ఇది కొంచెం బెటర్ గా అనిపించింది. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ రేపు ఏం మూవీ చూడాలి ఏంటి అనేది కింద కమెంట్స్ పెట్టాలి, అది కూడా చూసేసి మన ఒపీనియన్ చెప్పేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతకు మించి ఈ సినిమా గురించి మనం పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు. స్క్రీన్ ప్లే మంచి గ్రిప్పింగ్ గానే ఉంది, అక్కడ లూప్ హోల్స్ ఉన్నట్టుగా కానీ తలా తోక లేకుండా ట్రాన్సిషన్స్ ఇవన్నీ కూడా కొంచెం లాజికల్ గానే అండ్ బాగా డైరెక్ట్ చేశారు అనిపించింది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక కోర్ట్ సీన్ ఉంటుంది, ఆ కోర్ట్ సీన్ ఒకటే కొంచెం ఫన్నీగా అనిపించింది, ఎక్కడ ఇలా జరుగుతుందా బయట అనే ఫీలింగ్ అయితే వచ్చింది. లైక్ జడ్జి తోటి జరిగే సీన్ ఏదైతే ఉందో అది కొంచెం కామెడీగా అనిపించింది. బయట లిటరల్ గా బయట ఇలా జరగదు అని అనుకుంటున్నాను నేను, బట్ జరుగుతుందో ఏమో తెలియదు. ప్లస్ మోర్ ఓవర్ ఇది ఒరిజినల్ స్టోరీ అంటే ఎవరితో, సో మరి అక్కడ అలా జరిగిందా, వీళ్ళు ఊరికే అట్లా కామెడీగా ఉంటుందని పెట్టారా ఏమో తెలియదు కానీ, బట్ అది ఒక్కటే కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. అదర్ దాన్ దట్ మిగతా అంతా కూడా చాలా బాగుంది. దట్స్ ఇట్. రేపు ఇంకో మూవీ చూస్తే ఆ మూవీ గురించి నా ఒపీనియన్ షేర్ చేసుకుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.